DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. అందరికీ నమస్కారం. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నూజివీడు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇంటింటికి వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్న సమస్యలు మా దృష్టికి రావటం, వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే చర్యలు తీసుకుంటాం కూడా జరుగుతూ ఉంది. ఉదాహరణకి మొట్టమొదటి రోజు వార్డు నెంబర్ ఎంత అక్కడది దుర్గాప్రసాద్ 8th వార్డులో చేశాం. ఎన్నో సంవత్సరాల నుంచి మాకు నీళ్లు రావట్లేదు, మేము మెరక మీద ఉన్నామని చెప్పేసి వాళ్ళు సమస్య చెప్పారు. ఆ సమస్య నిన్న మొన్నటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి సరైన దార రాక ఇబ్బంది పడుతుందని చెప్పారు. మరి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మూలంగా వారికి బ్రహ్మాండంగా మంచినీళ్ళు వచ్చే సౌకర్యం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఎప్పటి నుంచో ఎప్పుడు పడిపోతుందా అర్థం కానీ ఒక కరెంట్ స్తంభం ఉంటే దాన్ని తీపించగలిగాం. రేపో ఎల్లుండో అక్కడ ఒక 7-8 స్తంభాలు కావాలన్నారు, లైట్ కావాలన్నారు, లైట్ వేసాం. 7-8 స్తంభాలు కావాలన్నారు, ఆ 7-8 స్తంభాలు కూడా ఒక 10-15 రోజులు వేసే కార్యక్రమం చేస్తున్నాం. దీని మూలంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే, ఏదైతే పథకాలు ప్రభుత్వం ఇస్తుందో అవన్నీ కూడా అర్హులైన వారికి వెళ్తున్నాయా లేదని తెలుసుకోవటం, అదేవిధంగా స్థానికంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామో వాటిని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతం అవుతా ఉంది. మరి బహుశా ఈ 45 రోజుల్లో మరి పూర్తిగా అన్ని ఇళ్ళకు కూడా మరి మా కార్యకర్తలు కానీ నేను కానీ వెళ్ళి కార్యక్రమం చేస్తాం. ఇప్పటికే దాదాపు 15-16 వేల ఇళ్ళని మా కార్యకర్తలు కలవటం జరిగింది. మరి రాష్ట్రంలోనే 8-9 స్థానాల్లో నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాం.